హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎవరైతే హయత్ నగర్కి దగ్గరలో మంచి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసం హయత్ నగర్ నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న పసుమాంల మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఒక మంచి అందమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడ ఉంది, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మొదటగా పసుమామల మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 300 మీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. పసుమామలలోని శ్రీనగర్ కాలనీలో ఈ ఇల్లు ఉంటుంది. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 1011 సర్వీస్ రోడ్ నుంచి ఇక్కడి వరకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. హయత్ నగర్ బస్ స్టాప్ విజయవాడ హైవే నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇక్కడ చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి అయినా సరే, నాగోల్ మెట్రో నుంచి అయినా సరే 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఇక్కడ చేరుకోవచ్చు. ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 156 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి. 25.5 ఇంటూ 55 డైమెన్షన్స్తో 1260 స్క్వేర్ ఫీట్లో మంచి ప్లానింగ్తో అందమైన 2 BHK కట్టారు. పార్కింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్ అయితే విశాలంగా ఉంది. అంతకంటే ముందు ఇల్లు కూడా చాలా హైట్ మీద ఉంది కాబట్టి చాలా మంచిగా వస్తుంది లుక్. చూసుకోండి ర్యాంప్ కూడా ఎంత హైట్లో అయిపోయారో. మన ర్యాంప్ కూడా అద్భుతమైన గ్రానైట్తోని మంచి డిజైన్ పట్టిలతో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక్కసారి పార్కింగ్ చూసుకోండి. ఒక చిన్న కారు, 2 బైకులు ఈజీగా పట్టే విధంగా పార్కింగ్ ఉంది. మనకి పార్కింగ్లో మనకి తాండ్రు బండిలు వేశారు, చాలా బాగుంటుంది. పార్కింగ్లో చూసుకోండి మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఎంత బాగుందో. మంచి లైట్స్తోని ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా బాగుంది. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఒక్కసారి పార్కింగ్లో చూసుకోండి మనకి మంచి టైల్స్, మంచి గోల్డెన్ పట్టెలు ఇవ్వడం వల్ల పార్కింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ క్వాలిటీ ఎంత బాగుందో చూసుకోండి. మనకి పిల్లర్ కూడా ఎంత మంచి డిజైన్ చేసారో చూసుకోండి. పిల్లర్ కూడా మంచి డిజైన్స్తోని చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇటు పక్కన చూసుకుంటే మనకి మెట్ల కింద స్పేస్ ఉంది. సో వాస్తు ప్రకారం చాలా అద్భుతంగా కట్టారు. చుట్టూ మొత్తం తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ ఉన్నాయి. పైకి వెళ్ళడానికి మెట్ల కూడా మంచి స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, మెయిన్ డోర్ చూసుకుంటే ఎంత గ్రాండ్గా ఉందో. మంచి గ్లాస్ ఫ్రేమ్స్తోని ఇండియన్ టేక్ వాడి మంచి చోకోట్స్ వాడి అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. చూసుకుంటే హార్డ్వేర్ కూడా ఎంత క్వాలిటీ ఉందో ఇట్లా ముట్టుకుంటే అర్థమైపోతుంది. హార్డ్వేర్ కానీ హ్యాండిల్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. డోర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. గ్లాస్ ఫ్రేమ్స్ కూడా మంచి డిజైన్ గ్లాస్ ఫ్రేమ్స్తోని చక్కగా తీర్చిదిద్దారు. లోపల ఇంకా అద్భుతంగా కట్టారు. అసలు లోపలికి వెళ్ళి అసలు ఇల్లు ఎలా ఉంది చూద్దాం. చూసుకోండి హాల్ ఎంత విశాలంగా ఉందో. మనకు హాల్లో మంచి మార్బుల్స్ వాడి అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. చుట్టూ కూడా మంచి డిజైన్ పట్టితో చాలా బాగుంది. ఒక్కసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా ఎంత మంచిగా ఉందో. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. ఒకసారి విండోస్ కూడా చూసుకోండి. మంచి UPVC విండోస్తోని మంచి గ్రిల్స్తోని అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. హాల్లో మీరు చూసుకున్నట్టయితే మంచి మనకి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. హాల్ అయితే చాలా విశాలంగా ఉంది. మనకు వాస్తు ప్రకారం కిటికీలు, తర్వాత డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళడానికి మంచి ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఫ్రెండ్స్ చూసుకోండి 1260 స్క్వేర్ ఫీట్లో 25.5 ఇంటూ 55 డైమెన్షన్స్తో మంచి ప్లాన్తో కట్టడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి చాలా బాగుంది. ఇద్దరు పిల్లలకు సరిపోయే విధంగా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకి UPVC విండోస్ ఇవ్వడం జరిగింది. మనకి సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. పైన కూడా డోర్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే డోర్ కూడా చూసుకోండి. డోర్ కూడా మంచి డిజైన్తోని మంచి హార్డ్వేర్తో చక్కగా ఇవ్వడం జరిగింది. దీనికి ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అది కూడా విశాలంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూంలో కూడా మనకి వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత మంచి టైల్స్ ఉన్నాయో. మంచి టైల్స్తో చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇటు పక్కన చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి 6x6 మంచం ఈజీగా పడుతుంది. మంచి కలర్స్ వాడి చాలా పీస్ఫుల్గా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి చాలా గ్రాండ్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి UPVC విండోస్ విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు ఉన్నాయి.
అండ్ మనకి బెడ్రూమ్ లో కలర్స్ కూడా చాలా నార్మల్ కలర్స్ వాడి చక్కగా తీర్చిదిద్దారు. ఎక్కువ బ్రైట్ కలర్స్ వాడకుండా నార్మల్ కలర్స్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి వెస్టర్న్ కలర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి సింక్ ఇవ్వడం జరిగింది. సో మంచి ప్లానింగ్ తోని బాత్రూమ్ కూడా మంచి ప్లానింగ్ తోని స్పేషియస్ గా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్ ఉంది, కామన్ బాత్రూమ్ ఉంది, అండ్ హాల్ కూడా విశాలంగా ఉంది. హాల్ కట్టుపక్కన మనకి అద్భుతమైన డైనింగ్ ఏరియా డిజైన్ చేయడం జరిగింది. దాని పక్కన మనకి కిచెన్ ఉంటుంది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలకు ఎంటర్ అవుతున్నాము. ఫ్రెండ్స్ ఒక్కసారి చూసుకోండి, హాల్లో నుంచి డైనింగ్ హాల్లోకి వచ్చే ఎంట్రన్స్ కూడా ఎంత బాగుందో. దీనికి కూడా మనకి ఖర్చుకు వెనకాడకుండా మంచి గ్రాండ్ చేయడం జరిగింది. లైట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఏదైనా స్టాచ్యూ పెట్టుకోవడానికి అద్భుతమైన సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా కట్టలు ఎందుకు చెప్తున్నారంటే, మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. వాస్తు ప్రకారం నార్త్ కోడోర్ ఇచ్చారు, అదేవిధంగా ఈస్ట్ కోడోర్ ఇచ్చారు, సరిపడని విండోస్ ఇచ్చారు. వాస్తు ప్రకారంగా కట్టారు. మనకు వెంటిలేషన్, వెలుతురు కానీ గాలి కానీ చక్కగా వస్తున్నాయి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. డైనింగ్ ఏరియా కూడా చూసుకోండి ఎంత బాగుందో. ఒక 4 వ్యక్తులు ఈజీగా కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. ఫాల్ సీలింగ్ లో కూడా కాంప్రమైజ్ కాకుండా చక్కగా ఫాల్ సీలింగ్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మనకు ఒక మంచి అందమైన సింక్ ఇవ్వడం జరిగింది చూసుకోండి. సో సింక్ కూడా ఎంత బాగుందో. ఇక్కడ వాటర్ పడితే ఖరాబ్ కాకుండా మనకి మంచి టైల్స్ తోని గ్రానైట్ తో మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనకు పూజ గది ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం 2 రెక్కల డోర్ తోని పూజ గది ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా చక్కగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు మంచి యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి కిచెన్ కూడా ఒక 2 వ్యక్తులు నిలబడి మంచిగా పని చేసుకునే విధంగా చాలా బాగుంది. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తోని, అది కూడా మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ తో చక్కగా ఇవ్వడం జరిగింది. నల్లలు కూడా ట్యాప్స్ కూడా మంచి క్వాలిటీ ట్యాప్స్ వాడడం జరిగింది. యూపీవీసీ విండోస్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా మంచి టైల్స్ వాడారు. ఇక్కడ చూసుకుంటే సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. సో కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కూడా మనం వాస్తు ప్రకారంగా లోడ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు హాల్ చాలా బాగుంది, డైనింగ్ ఏరియా చాలా బాగుంది. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ డోర్ నుంచి బయటకు వెళ్తున్నాము. ఇక్కడ కూడా చూసుకోండి, డోర్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ఇవ్వడం జరిగింది. మనం బయటకు వచ్చినాక బ్యాక్ సైడ్ చూసుకోండి, వాష్ ఏరియా కూడా చక్కగా ఉంది. ట్యాప్స్ కానీ ఏవైనా కానీ మంచి క్వాలిటీ ట్యాప్స్ వాడడం జరిగింది. ఇక్కడ కూడా టైల్స్ వేయడం జరిగింది, ఖరాబ్ కాకుండా. మనకి వాల్ చూసుకోండి ఎంత మంచి స్పేషియస్గా ఉందో, ఈజీగా నడవడానికి స్పేస్ ఉందన్నమాట. సో సెట్ బ్యాక్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, మంచి సెట్ బ్యాక్స్ వదిలారు. ఇది వచ్చేసి మనకి వాటర్ బోరు, వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకి సంపు, సో వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సంపు ఉంది, బోర్ ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగుంది. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి లొకేషన్ ఎలా ఉంది, రేట్ ఎంత ఉంది, మనకి బ్యాంక్ లోన్స్ ఎంతవరకు వస్తున్నాయి, పూర్తి విషయాలు పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ మీదకి చేరుకున్నాము. ఒక్కసారి చుట్టూ లొకేషన్ చూసుకోండి. అన్ని ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి ప్లానింగ్తో కట్టిన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. చూసారు ఇల్లు ఎంత బాగుందో. చూసుకుని మనకి హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది, అందుకే మనకి ఎలివేషన్ చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే మనకి వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది. ఇది కూడా హైట్ మీద పెట్టారు కాబట్టి మనకి కింద ప్రెజర్ చాలా బాగుంటుంది, వాటర్ ప్రెజర్ చాలా బాగుంటుంది. అందుకే మంచి ప్లానింగ్తో కట్టారని చెప్తున్నాను. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో. మంచి ఫ్లోరింగ్తోనే క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని ప్రైస్ వచ్చేసి మనకి 88 lakhs చెప్తున్నారు, 88 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయండి. 80% ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయండి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్ ఉండదు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అందంగా అద్భుతంగా మీ వీడియోస్ కూడా ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అందమైన అద్భుతమైన ఇల్లు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.